ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయి రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ తీర్పును సీబీఐ స్పెషల్ కోర్టులో రిజర్వ్ చేసింది. మే 6న బెయిల్ పిటిషన్పై తీర్పును ఇవ్వనుంది. బెయిల్ పిటిషన్ కేసు విచారణ సందర్భంగా ఈడీ 2 గంటల పాటు తన వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే కవిత న్యాయవాదులు ఎల్లుండిలోగా రీజాయిండర్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సుమిత్ర, ఢిల్లీ లిక్కర్ ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పైన రౌజ్ అవెన్యూ కోర్టులో వరుసగా 3 రోజుల నుంచి కూడా వాదనలు కొనసాగాయి. చివరి రోజు ఈ రోజు 3వ రోజు వాదనలు ముగిశాయి. ఈడీ దాదాపు 2 గంటల పాటు కూడా అనేక వాదనలు వినిపించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత పాత్ర కావచ్చు, ఆమె ఏ విధంగా కీలక సూత్రధారిగా ఉన్నారు, ఇండో స్పిరిట్లో ఏ విధంగా 32% వాటాలు ఆమె కలిగి ఉన్నారు, అరుణ్ రామచంద్ర పిల్లై ఏ విధంగా తన బినామీగా వ్యవహరించారు, అదేవిధంగా మాజీ ఆడిటర్గా ఉన్న బుచ్చిబాబు ఆయన సెల్ ఫోన్ నుంచి రికవరీ చేసిన డేటాకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇతర సంబంధించిన అంశాలు కావచ్చు, వాటన్నిటిపైన కూడా ఇప్పటికే ఈడీ పెద్ద ఎత్తున తన వాదనలు వినిపించింది. ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేయొద్దు, సాక్ష్యాలను ఇప్పటికే ధ్వంసం చేస్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు అప్రూవర్గా మారిన వారందరినీ కూడా బెదిరించేందుకు ఆ బెదిరింపులకు గురి చేస్తున్నారనే అంశాన్ని కూడా ఈడీ స్పష్టంగా కోర్టు ముందు తన వాదనలు వినిపించింది. ఇది కేసులో చాలా మందిని విచారించాము, ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశాము. ఈ కేసులో ఎట్టి పరిస్థితుల్లో కూడా కవితకు బెయిల్ మంజూరు చేయొద్దని సుదీర్ఘంగా ఈడీ తరఫున న్యాయవాది జోసెఫ్ హుస్సేన్ పూర్తిగా కూడా వాదనలు వినిపించారు. జోయబ్ హుస్సేన్ అయితే ప్రధానంగా ఈ కేసులో దాదాపు వాదనలు అయితే ముగిశాయి. ఇక కవితకు సంబంధించి కవిత న్యాయవాది సైతం కూడా ఈ కేసులో రిజైండర్ దాఖలు చేసేందుకు ఇప్పటికే 2 రోజుల సమయం కోరారు. రేపు ఎల్లుండి అంటే ఎల్లుండి రిజైండర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు. ఎల్లుండి రిజైండర్ దాఖలు చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఈడీ తరపునే సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. ఇక అటు కవిత తరపు న్యాయవాది సైతం కూడా ఒక రిజైండర్ని దాఖలు చేసి వారు ఏ అంశాలని లేవనెత్తాలి, ఏ గ్రౌండ్స్లో బెయిల్ ఇవ్వాలనే అంశంలో కూడా ఇప్పటికే తమ వాదనకు సంబంధించిన ఒక లిఖితపూర్వకమైన రిజైండర్ దాఖలు చేసేందుకు ఎల్లుండి సమయం తీసుకున్నారు. ఇక ఈ కేసులో తీర్పును ఇప్పటికే రిజర్వ్ చేశారు. మే 6వ తేదీన దీనికి సంబంధించి ఈడీ కేసులో కవిత బెయిల్కి సంబంధించిన అంశంలో మే 6వ తేదీన తీర్పు వెల్లడించబోతున్నారు. మే 6వ తేదీన కవితకు ఈడీ కేసులో బెయిల్ మంజూరు అవుతుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఇదే కేసులో ఇప్పటికే సిబిఐ కేసులో మే 2వ తేదీ వరకు కూడా తీర్పును రిజర్వ్ చేశారు. మే 2వ తేదీన కూడా సిబిఐ కేసులో తీర్పుని వెల్లడించబోతున్నారు. ఇక మే 7వ తేదీ వరకు కూడా ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ప్రస్తుతం తిహార్ జైల్లో ఉండబోతుంది. మే 7వ తేదీన ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ముగియబోతుంది. ప్రధానంగా ఈ కేసులో ఏ విధంగా 100 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారు, అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డిని తన అప్రూవర్గా మారిన సందర్భంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కేజ్రీవాల్ని లిక్కర్ పాలసీ విషయంలో కలిసినప్పుడు నేరుగా కవితను కలవాల్సిందిగా ఆయన సూచనలు చేశారు. ఆ సందర్భంలోనే కవిత 50 కోట్ల రూపాయలు మాగుంట శ్రీనివాసరెడ్డిని తీసుకున్నారు. అదేవిధంగా బుచ్చిబాబు త్రోట్ కావచ్చు, అదేవిధంగా అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, వీరి త్రోనే మొత్తం డబ్బుల హవాలాకు సంబంధించిన అంశంలో కూడా పూర్తిగా తన వాదనలు వినిపించింది. మరోవైపు ఆడిటర్ బుచ్చిబాబుకు సంబంధించి ఎక్కడైతే ఓబ్రాయ్ హోటల్లో మీటింగ్ జరిగిందో ఆ సమావేశంలో విజయ్ నాయర్ ఆప్ పార్టీ తరఫున వచ్చారు. దాదాపు 100 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా చెప్పారు. ఆ హవాలాకు సంబంధించిన డబ్బుల్ని కూడా తరలించారు. ఢిల్లీలో అనేక చోట్ల కూడా హవాలాకు సంబంధించిన ముడుపుల విషయంలో కావచ్చు, అదేవిధంగా కేజ్రీవాల్ పార్టీకి సంబంధించి ఏ విధంగా డబ్బులు ఇచ్చామన్న అంశం ఉంటారు. అయితే మే 6వ తేదీన ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. ఈడీ కేసులో కవితకు బెయిల్ దొరుకుతుంది, అదేవిధంగా మే 2వ తేదీన సిబిఐ కేసులో కూడా కవితకు బెయిల్ దొరుకుతుందో లేదో కూడా వేచి చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.